అంటేనే బాత్రూంలో పాటలు పడుతుంటా. అమ్మో ఆగండి తల్లి ఆగండి. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోడలు ఎక్కటం రంగులు కొట్టడం. అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు. హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాడు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని 2 రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది. ఉద్యోగం ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవదండి, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు. అంటే చూసేసారా? అయ్య బాబోయ్ చూడలేదండి, అయ్య బాబోయ్ నేను చూడలేదు. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును, ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్, నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూయట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు, నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంట్ గా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. అక్క, నీకు కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే, చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్, మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలుండవే. కరెక్ట్ డెసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో? డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడినా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు, అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకని ప్రేమించు, నైట్ వాచ్మన్ ప్రేమించు, అంతేగాని ఆ వంటవాడిని వదిలే. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం గానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో అటాక్ ఇచ్చానంటే. కోర్టు అటాక్? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నా కాబోయే భర్త. దట్స్ ఆల్. ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నావు? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ. అవును,
ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును, ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు వినే ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఆ తమాషాకి ఇదే బానే ఉంది, కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే. ప్రాబ్లమే కదా, అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను ఈ జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంటావ్? దీనికి మార్గం ఒక్కటే ఉంది. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. ఆ, అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంతమందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ఆ, ముందా పని మీద ఉండు, వెళ్ళు. అనుభవించితిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా, ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం, నువ్వు ఒక్కడివే ఎంతసేపు కష్టపడతావు? నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలు వేయొద్దు, మళ్ళీ కడగలేక చావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, ఆ, నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటి ఆలోచన? చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా, తప్పు. ఈ బావలింకేంట్రా బాబు? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా, లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని, మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వన్నీ విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా, అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం, అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు, కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. ధైర్యం నీకు? నువ్వు బతకడానికి వీలేదు, నిన్ను చంపేస్తాను. పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా?
ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఊరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసం ద్రోహి సన్నాసి నీ మోహన్ నాకు చూపించద్దు. ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయటికి ఎన్ని చేస్తాను. గెట్ అవుట్. డాడీ ఆయన నిజంగానే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళని. ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్టవ్ కదా, చికెన్ ఉడకదా? ఆయన మీ అల్లుడు. మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధవకి ఇంట్లో? అమ్మా బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందే అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బాబా పట్టేసుకో కాళ్ళు. సింగరి విధవ కాళ్ళు నేను పట్టుకునేదేమిట్రా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చే. అలాగే. చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో.